పరిశుద్ధాత్మ వలన ప్రయోజనాలు: 1, పాపములను ఒప్పింపచేయును. 2, నీతిని గూర్చి ఒప్పింపజేయును. 3, తీర్పును గూర్చి ఒప్పింపజేయును. 4, సర్వసత్యంలోనికి నడిపించును. 5, సంభవింపబో సంగతులను తెలియచేయును. 6, పరిశుద్ధ దేవుడు చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయును. 7, సమస్తమును బోధించును. 8, పరిశుద్ధ దేవుని గురించి సాక్ష్యమిచ్చును. 9, మన పక్షంగా ఉచ్చరింప శక్యంగాని మూగిలతో విజ్ఞాపనము చేయును. 10, ఐక్యత కలుగ చేయును. ఈ 10 కూడా పరిశుద్ధాత్మ వలన ప్రయోజనాలు. మనిషి జీవితంలో ఒక మంచి మార్పుకై, మంచి నడవడికై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనిషి జీవన ప్రయాణంలో ప్రయోజనాలు కలిగిస్తాడు. ఆత్మలో వదులుచున్నట్లు మనము ఎలా కనుగొనగలము? అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. 1, బుద్ధివాక్యము. 2, జ్ఞానవాక్యం. 3, విశ్వాసం. 4, స్వస్థపరచు వరం. 5, అద్భుత కార్యములు చేయు శక్తి. 6, ప్రవచన వరం. 7, ఆత్మల వివేచన. 8, నానావిధ భాషలు. 9, భాషల అర్థము చెప్పు శక్తి. ఇవన్నీ కూడా కృపావరాలు. గలతీ 5వ అధ్యాయం 22వ వాక్యంలో రాయబడిన వాక్య భాగం: ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి ఆత్మఫలాలు. ఆత్మఫలాలు 9, కృపావరాలు కూడా 9. నా ప్రియ సహోదరులారా, ఆత్మ వలన క్షేమం.